అసలే ఒంటి నిండా గర్లం, ఆపై మందు సిగరెట్ అంటే చాలా కష్టం. ఇందులో ఉన్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. అది 1923వ సంవత్సరం. బ్రిటిష్ వాళ్ళ ఉక్కు పాదాల కింద నలుగుతూ స్వేచ్ఛ కోసం పోరాడే రోజులు. కొండకర్ల గ్రామం. కిమిడి శ్రీరాములయ్య మొదటి భార్య కొడుకు వెంకట నరసింహం, రెండవ భార్య కొడుకు బసవ. ఈ ఇద్దరికీ తండ్రి రక్తంతో పాటు అందరిలాగా ఆస్తులను పంచాడు. రక్తం బంధుత్వాన్నిస్తే, ఆస్తి శత్రుత్వాన్ని పెంచింది. ఆస్తుల పంపకంలో అసూయతో రగిలిపోతున్న బసవ బ్రిటిష్ వారి అండతో తన అన్న వెంకట నరసింహం వాటాకి చెందిన తోటను తగలబెట్టేశాడు. తగలబెట్టిన మంటలు చల్లారాయి గాని తనలో రగిలే అసూయ మాత్రం ఇంకా చల్లారలేదు. అందుకే నిండు పంచాయతీలో అందరి ముందు బసవ తన అన్న వెంకట నరసింహాన్ని చెప్పుతో కొట్టాడు. అయ్యయ్యో, గ్రామం పెద్దని, అందున స్వయంగా మీ అన్నయ్యని చెప్పుతో కొడతావా? ఎంతటి అహంకారం నీకు! నాకు విరుద్ధంగా మాట్లాడితే ఎవరినైనా కొడతాను. నాకెవరు గొప్పేం కాదు. చిన్నంతరం పెద్దంతరం లేదా బస్వా? ఒక తండ్రి బిడ్డలు మీరు. తండ్రి మాత్రమే ఒక్కడు, తల్లులు వేరు. ఆ విషయం మీకు తెలియదా? అందుకే ఎవరి వాటాను వారికి సమానంగా పనిచేశారు. ఇప్పుడు తగువ అది కాదు, వారి తోటని నువ్వు కాల్చేశావు. 5 ఎకరాల తోట కాలిపోయింది, దానికి ఏమంటావు నువ్వు? నా చేనికి వెళ్ళాలంటే ఆడి చేని దాటి వెళ్ళాలి. కాల్చిన చుట్టూ కిందడి తగలడుంటది. అదేంటయ్యా అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావు? అయినా అయినా ఏంటి? అయినా పతోడు తీర్పులు చెప్పిపోడే. మీ గురించి నాకు తెలియదు అనుకున్నారేంటి? గాంధీతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమంలో తిరుగుతున్నారు కదా. కొండగారు బంగ్లాకి దొరగారు వస్తారు, అప్పుడు చెప్తాను మీ పని. ఒక్కొక్కడికి కొరడా దెబ్బలు పడితే అప్పుడు తెలుస్తుంది ఈ బసోడు అంటే ఏంటో. తెల్లదొరలు అంట చూసుకొని తెగ రెచ్చిపోతున్నాడండి. అన్నా బండాపు నాకు విరుద్ధంగా మాట్లాడితే ఎవరినైనా కొడతాను. నాకెవరు గొప్పేం కాదు. అయ్యా,
తాతయ్య 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 ఎంత పని చేసావు తాతయ్య 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 ఎవరైనా రండి తాతయ్య తాతయ్య తొందరగా రండి తాతయ్య అందులో స్వయంగా మీ అన్నయ్యని చెప్పుతో కొడతావా? గరల కంటుని నేనురా గరలం చిమ్మేస్తారా ఆటగాన్ని కాదురా వేటగాన్ని నేనురా శరబ 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 గడ్డి పూచని కాదురా గడ్డపార తింటారా శరబ 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 శరబ. బుసలు కొట్టి నాగులైన బుర్రలోంచి మరలేరా మదపటేనుగులైన సరేనా ముందు మోకరెల్లెరా శరబ 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 శరబ. ఇప్పుడు తడువు అది కాదు, వారి తోటని నువ్వు కాల్చేశావు. గరల కంటుని నేనురా గరలం చిమ్మేస్తారా
ఆటగాన్ని కాదురా వేటగాన్ని నేనురా గడ్డిపోచని కాదురా గడ్డపార దింపుతారా సరబ సరబ సరబా సరబ సరబ సరబా సరబ సరబ సరబా సరబ సరబ సరబా. చంపేయాలరా. ఆ కిమిడి వాళ్ళ కుటుంబంలో అందరినీ చంపేయాలి అంతే. ఆ కుటుంబంలో ఒక ప్రాణం కూడా ఉండకూడదు, చంపేయాలి. చెత్తనా కొడక, ఆ మంచి గంధవాళ్ళ కుటుంబంలో అందరినీ చంపేయాలి అంతే. చిటికిన వేలు పట్టుకొని నవతరానికి నడకలు నేర్పాల్సిన పాత తరం చేయి కత్తి పెడితే ఆ కత్తి తరతరాలకు వారసత్వం అవుతుంది. 1923 నుండి 2023 వరకు దాదాపు 100 ఏళ్లు దాటి పగలను పంచుకొని పెంచి పోషించిన కుటుంబాల కథే ఈ గరళం.